సహాయం వాని కొరకు చేయగలను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టాను చూచుటకు అతని వద్దకు వాటిని నడిపించి జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టాను పేరు దానికి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగ చేసి అతని నిద్రించుచున్నప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోట మాంసంతో తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకురావచ్చు. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నాది అన్నారు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన వారిని హత్తుకొని వారి యొక్క శరీరమే. అప్పుడు ఆదాము అతని భార్యలు వారిద్దరు దేహంలో అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సృష్టిలో ఈ యొక్క వివాహ వ్యవస్థను ఆయన స్థాపించి ఆశీర్వదించాడు. అందరిని బట్టి ఈ వివాహం ఘనమైనది, ఆశీర్వాదకరమైనదిగా దేవుడు జీవించి ఆశీర్వదించాలని నేను ఆలోచిస్తాను. మరి ఈ సమయంలో ఒక సాంగ్, ఇది కమనీయ కళ్యాణంగా ఒక చరణం పాడతాను. మెర్సీ ప్రకాష్ని, జాన్ డేవిడ్ మెర్సీ ప్రకాష్ని వారి ఊరిని దేవుడు ఆశీర్వదించి జీవించారు. ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగీవనం సంతోష సౌభాగ్య సంచారాగం అభిమానులందించు దీవెన రాగం.